జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని సదా భగవంతుని నేను ప్రార్థిస్తాను. ఈరోజు నేను చెప్పబోయేది సౌందర్య లహరి 13వ శ్లోకం. ఈ 13వ శ్లోకాన్ని చదవటం వల్ల చాలామందికి తీరని కోరిక ఏంటి అంటే, మనం అవతల వాళ్ళకి నచ్చటం లేదు అని అనుకోండి. ఈ శ్లోకాన్ని చదవటం ద్వారా, రోజు పఠించడం ద్వారా మనం అవతల వాళ్ళకి ఆకర్షణీయులం అవుతాం. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వశీకరణ విద్య దీని ద్వారా సిద్ధింపబడుతుంది అనేది శాస్త్ర ప్రతీతి. దీనిలో ఉన్నది ఏంటి అంటే, అమ్మవారి చూపులకి అంతటి శక్తి ఉంటుంది. నిజానికి ఎవరైనా సరే ఇద్దరు భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయనుకోండి, ఆ విభేదాలని తొలగింపజేసి వాళ్ళిద్దరిని ఒకటి చేయగలిగిన శక్తి ఈ శ్లోకానికి ఉంటుంది. అంటే ఒక్కొక్క మంత్రోచ్చారణకి ఒక్కొక్క రకమైన శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తి ఇందులో ఉన్నది అని నేను చెప్తున్న విషయం అర్థమైందా? మీరు అనుకున్నట్టు తప్పుగా అయితే మాత్రం కాదు. సరే, ఇప్పుడు 13వ శ్లోకం చూద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. నరం వర్షీయాంసం నయన విరసం నర్మ సుజడం తవాపాంగాలోకే పతితమనుదావంతి సతసాహం గలద్వేణీ బంధాః కుచకలస విస్త్రస్త సచయాః హఠాత్ పట్యాత్ కాంచో విగళిత దుకూలా యువతియః. అమ్మా, నీ చూపులకి ఎంతటి మహత్తరమైన శక్తి అవతల ఉన్నా సరే, నీ చూపుల యొక్క స్పర్శ చేత, ఆ కిరణాల చేత ఆ శక్తి అంతటినీ కూడా నీదిగా చేసుకోగలదు అని చెప్పి ఈ శ్లోకం తొలక అర్థము. అమ్మవారికి ఏంటండి, ఆవిడ ఘటన సమర్థురాలు ఆవిడ. అందుకని చెప్పి ఆవిడ అనుకుంటే చెయ్యలేనిదంటూ ఏదీ లేదు. ఈరోజు 13వ శ్లోకం సౌందర్య లహరి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.